లోకేష్ని ఎలివేట్ చేసేందుకు నిరంతరం పబ్లిసిటీ వైబ్లో ఉంచేందుకు టీడీపీ నాయకత్వం టీడీపీ మీడియా చేస్తున్న ప్రయత్నాలు కౌంటర్ ప్రొడక్టివ్ అవుతున్నాయా? అర్నాబ్ గోస్వామి కామెంట్లు మనం ఆల్రెడీ చూసాం కదా. In what capacity is Nara Lokesh overseeing the India civil aviation sector? ఎస్, దేశమంతా హాహాకారాలు వినిపిస్తూ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు అవస్థలు పడుతున్న టైంలో లోకేష్ని ఎలివేట్ చేయడానికి టీడీపీ ట్రై చేసింది అని ఢిల్లీ లెవెల్లో మాట్లాడుకోవటం, ఆ పార్టీ అభాసు పాలవటం ఆల్రెడీ కనపడుతోంది. ఇక రాజకీయాల్లోనే కాదు, పరిపాలనాపరమైన విషయాల్లో కూడా నిరంతరం లోకేష్కి అట్రిబ్యూషన్స్ చేసేందుకు, ఎలివేషన్స్ ఇచ్చేందుకు పార్టీ నాయకులు చేసే ప్రయత్నాల ఇంప్లికేషన్స్, భవిష్యత్ ప్రభావాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం డీటెయిల్డ్గా. ఎందుకంటే ఇది కేవలం ఎలిగేషన్ చేయడానికో, లేదంటే కనుక డల్లాస్ కన్వెన్షన్లో లోకేష్ సభకి జనం రాలేదు, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పడానికో, లేదంటే 3 నెలలకు ఒకసారి మోడీతో పనిగట్టుకుని లోకేష్ సమావేశం అవుతూ ఎలివేషన్ కోసం ట్రై చేస్తున్నారు అని అనడానికో చెప్తున్న మాట కానే కాదు. కేవలం పొలిటికల్ లాజిక్ని ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం మాత్రమే. రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు పబ్లిసిటీలో ఉండాలనుకోవటము, బజ్ క్రియేట్ చేసుకోవాలనుకోవడం సర్వసాధారణం. చేస్తారు, చేయాలి కూడా. దట్టు వారసత్వ నాయకులైతే నిరంతరం లైమ్ లైట్లో ఉండటము అంతా తమ వల్లే జరుగుతోంది అని చెప్పదలుచుకోవడం అనేది కూడా మామూలుగా జరిగే విషయమే. మనం ఇప్పుడు తమిళనాడులో చూస్తున్నాం ఉదయనిధి విషయంలో, మన పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇంతకుముందు చూసాం. అయితే ఆ డోసు శృతి మించితేనే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించటం కష్టం. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన పబ్లిసిటీ రాకపోగా డ్యామేజ్ అయిపోయే రిజల్ట్, డిరాగేటరీ సిచ్యువేషన్స్ మనకి ఎదురొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇండిగో క్రైసిస్ వచ్చి దేశం అల్లాడుతూ ఉంటే లోకేష్ సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నారు అని టీడీపీ అధికార ప్రతినిధి రిపబ్లిక్ టీవీలో చెప్పిన తర్వాత from our party's side, Nara Lokesh ji is also monitoring the situation. వచ్చిన నెగిటివ్ వైబ్రేషన్ చూసాం కదా ఆల్రెడీ. Nara Lokesh is not the Minister for Civil Aviation. In what capacity is he monitoring the situation? అర్నాబ్ గోస్వామి ఇలా క్వశ్చన్ చేశారు, దేశం అంతానేమో వీళ్ళు పర్సనల్ పబ్లిసిటీ చూసుకుంటున్నారు ప్రతి దాంట్లో అని మాట్లాడుకోవడం కనపడుతోంది. కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయాల్లో, రాజకీయానికి సంబంధించిన విషయాల్లో కూడా లోకేష్ నిరంతరం ప్రకటనలు చేయడము, వాటిని అనుకూల మీడియా ఎలివేట్ చేసి ఫోకస్లో ఉండేలాగా చూడడం అనేది జరుగుతూనే ఉంది కదా. సపోజ్ ఎమ్మెల్యేల వైఖరికి సంబంధించి లోకేష్ హెచ్చరికలు చేస్తారు. అలాగే రెడ్ బుక్ కి సంబంధించి కూడా లోకేష్ కీలకమైన రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అలాగే 15 ఏళ్ల పాటు అధికారం లాంటి విషయాల మీద కూడా లోకేష్ ధారాళంగా మాట్లాడుతుంటారు. ఇవన్నీ చూసినప్పుడు సాధారణంగా రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళలో ఒక్కటే సందేహం వస్తుంది, లోకేష్ని మీడియా ఇంత ప్రమోట్ చేసేందుకు, ఎలివేట్ చేసేందుకు ఎందుకు ట్రై చేస్తోంది? టీడీపీ నాయకులు కూడా నిరంతరం లోకేషే పనిచేస్తున్నారు, లోకేష్ వల్ల ఇదంతా జరుగుతోంది అని ప్రతి విషయంలోనూ ఆ ప్రస్తావన చేయడానికి ఎందుకు ఉత్సాహపడుతున్నారు అనే క్వశ్చన్ వచ్చి తీరుతుంది కదా. మరి దానికి సమాధానం ఏంటి? చంద్రబాబు ఏమైనా ఉన్నట్టుండి లోకేష్కి పగ్గాలు అప్పగిస్తారా? ఇంతకు మించి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? సీఎంగా కుర్చీలో కూర్చోబెడతారా? స్పెషల్ ఫ్లైట్ ఇచ్చినంత ఈజీ కాదు కదా సీఎంగా కుర్చీలో కూర్చోబెట్టడం అనేది. పైగా సంకీర్ణం నడుపుతూ ఉన్నప్పుడు అనేక పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి కదా. మరి ఉన్నట్టుండి ఊహించినంత మార్పేది జరిగే పరిస్థితి లేనప్పుడు ప్రమోషన్ మాత్రం ఈ రేంజ్లో ఎందుకు జరుగుతోంది? బహుశా పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అని చెప్పొచ్చు సమాధానం. అయితే ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఒక పరిమితికి మించి ప్రకటనలు చేస్తే గనక రియాక్షన్ ఎలా ఉంటుందో మనకి అర్నాబ్ గోస్వామి ఆల్రెడీ చూపించాడు కదా. అలాగే రాజకీయంగా కూడా, రాష్ట్రంలో కూడా, మన ప్రజల మీద కూడా ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్, థాట్కి కారణం అవుతాయి ఇలాంటి ఎలివేషన్స్ అనేది ఒక్కసారి లాజికల్గా చూద్దాం. ఇప్పుడు సపోజ్ 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుంది అని లోకేష్ కూడా మాట్లాడుతున్నారు అనుకోండి, చూస్తున్న వాళ్ళకి సహజంగానే అనిపించవచ్చు, అచ్చా 3 పార్టీలు కలిసే పోటీ చేస్తాయా? ఒకవేళ లోకేష్ పగ్గాలు అందుకున్నా కూడా సొంతంగా టీడీపీ పోటీ చేయదా? మార్పేమీ రాదా అనిపించవచ్చు కదా. దాని అర్థం అదే కదా, చంద్రబాబు హయాంలో ఎలాగో పొత్తుల మీదే ఆధారపడ్డారు, లోకేష్ హయాంలో కూడా ఇంతేనా అనుకునే పరిస్థితి ఉంటుంది కదా. అంటే ఊహించనంత దూకుడు కానీ, అప్గ్రేడేషన్ కానీ ఏమీ ఉండదా అనే ఫీలింగ్ రావచ్చు. ఆ తర్వాత ప్రతి విషయంలోనూ, ప్రతి పరిపాలనాపరమైన అడుగులోనూ లోకేషే ఉన్నారు అని చెప్పారనుకోండి, దానివల్ల పబ్లిసిటీ ఎంత వస్తుందో తెలియదు. సహజంగా పరిపాలనా క్రమంలో ప్రభుత్వం మీద నెగిటివ్ అయిపోతున్న ఇష్యూస్ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు రైతు సమస్యలు ఉన్నాయి,
అలాగే నిరంతరం ఏపీ అప్పుల మీదే ఆధారపడుతోంది. 2.5 లక్షల కోట్లు ఏమో ఆల్రెడీ ఇప్పటికే అప్పులు చేసేశారు. నువ్వు చేసిన అప్పు దాదాపుగా 2 లక్షల కోట్లు అని ఇలా మాట్లాడడం కనబడుతోంది. ప్రభుత్వ క్యాలిబర్ ని క్వశ్చన్ చేయటం ఆల్రెడీ మొదలైపోయింది కదా, 1.5-2 ఏళ్ళు కాకమునిపే. ఇలాంటి నెగిటివ్ బజ్ వస్తున్న టైంలో మనం ఇంకో పక్కన ఎలివేషన్స్ చేసుకునే పనిలో ఉన్నామనుకోండి, ఆ ఎలివేషన్ రాకపోగా ఈ నెగిటివ్ వైబ్ అంతా ఆ ఎలివేషన్ ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళకి చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. ఎందుకో తెలుసా, అన్నిటికీ కారకుడు విధాత నిర్ణేత అని మనం పొగుడుతూ ఉన్నాం కదా. అంటే ఆర్థిక పరిస్థితి ఇలా అవ్వడానికి, ఇన్ని సమస్యలు పెరగడానికి కూడా కారణం ఆయనేనా అనే ఆలోచన హ్యూమన్ మైండ్లోకి అన్కాన్షియస్గా వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, పరిస్థితుల్లో నెగిటివిటీ పెరుగుతూ ఉన్నప్పుడు ఛాలెంజెస్ని అడ్రస్ చేయాలి, పరిస్థితిని చక్కబెట్టుకోవాలి. నిజంగానే పరిస్థితిని చక్కబెట్టగలిగితే కనుక మీకు రావాల్సిన ఎలివేషన్ ఏదో ఆటోమేటిక్గా వస్తుంది. అలా కాకుండా ఛాలెంజెస్ని కప్పిపుచ్చి ఎలివేషన్ మీద మాత్రమే దృష్టి పెట్టారనుకోండి, ఈ రగిలిపోతున్న వాడు, నెగిటివ్ ఆలోచిస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో, బాధపడుతున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళలో ఆక్రోశం పెరిగి వ్యతిరేకత వస్తుంది. దీనివల్ల పబ్లిసిటీ పని చేయకపోగా నెగిటివిటీ అట్రిబ్యూట్ అయ్యి ఆయన వల్ల ఇదంతా జరిగిందా అని క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది కదా. హ్యూమన్ మైండ్ ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. ఈ కాన్సిక్వెన్సెస్ ఇంపాక్ట్ని అర్థం చేసుకోవాలి ముందు. ఎందుకంటే రాజకీయం ఎప్పుడు పొత్తుల మీద, ఎత్తుగడల మీద, కాంబినేషన్స్ మీద, ఓటు ట్రాన్స్ఫర్ మీద ఉండదు. రాజకీయం ఎప్పుడు హ్యూమన్ మైండ్ సెట్ మీద, సైకాలజీ మీద, పబ్లిక్ మూడ్ మీద బేస్ అయి నడుస్తూ ఉంటుంది. పబ్లిక్ మూడ్ నెగిటివ్గా నడుస్తుంది అనుకోండి, ఆ నెగిటివిటీని అడ్రస్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి అని అన్వేషించాలి. అలా అన్వేషించి నెగిటివిటీని అడ్రస్ చేయగలిగితే ఆటోమేటిక్గా హీరో అయిపోతారు, ప్రత్యేకించి ఎలివేట్ చేసుకోకర్లా. అలా అడ్రస్ చేయకుండా ఓన్లీ ఎలివేషన్స్ చేసుకుంటే కనుక ఈ నెగిటివిటీ వచ్చి అతుక్కుంటుంది. దానివల్ల లాభం లేకపోగా నష్టం జరుగుతుంది. ఆల్రెడీ ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుందో అర్నాబ్ గోస్వామి ఢిల్లీ స్థాయిలో ఇంగ్లీష్లో చెప్పాడు. ముందు మనకి తెలుగులో కూడా అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి జనం ఆలోచనల్లో అని అనుకుంటే గనక ఎలివేషన్స్ కంటే కూడా రిజల్ట్ ఇంపార్టెంట్, ప్రాక్టికాలిటీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అని రియలైజ్ అయ్యి మనకంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళకంటే ముందు మన పనితీరు మాట్లాడితే బాగుంటుందా అనేది ఆలోచించుకుంటే బెటర్ ఏమో. ఇది కేవలం సజెషన్ మాత్రమే. ఎలివేషన్ చేసుకోవడం వలన ఎవరికీ పెద్ద నష్టమే ఉండదు. ఉంటే గింటే అలా చేసుకుంటున్న వాళ్ళకే ఉండాలి. ఎందుకంటే ఎలివేషన్ కంటే జనంలో ఉన్న సఫరింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఎలివేషన్ కంటే ఈ నెగిటివ్ ఇంపాక్టే ఎక్కువై చుట్టుకుంటుంది. ఈ విషయాన్ని వ్యూహకర్తలు ఆలోచిస్తే కాస్త బెటరా అనేది ఇప్పటికన్నా దృష్టి సారిస్తే నయమేమో. మీరేమంటారు?